నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు, హోలీ పండుగ శుభాకాంక్షలు. సో దేశంలోనే దీపావళి తర్వాత అతిపెద్ద పండుగ హోలీ పండుగ. కులమతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అందరూ కూడా షాప్ వాళ్ళందరూ కూడా బయట అందరూ ప్రజలు హోలీ ఎంత సంబరాలు జరుపుకుంటున్నారో మీరు విజువల్స్లో చూడొచ్చు. చాలామంది అంత హ్యాపీగా హోలీ పండుగ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం హోలీ జరుపుకుంటున్న వాళ్ళని. भैया कैसा होली सेलिब्रेशन हो रहा है? होली सेलिब्रेशन बहुत अच्छा हो रहा है. ये बेगम बाजार में बहुत अच्छी तरह से मनाए जाते हैं हर साल. पहले ईयर में कैसा सेलिब्रेट कर रहे हैं? बहुत अच्छा बनाए थे यहाँ पे, बहुत अच्छा बनाए थे. हम लोग लास्ट ईयर पार्टी गए थे, लेकिन इस साल थोड़े बड़े हो गए तो हम सोचे कि पार्टी ना जाए और अवॉइड करें ये सबको. और पहली चीज है कि ये लोग को इंटरेस्ट नहीं है. लोग सुबह 4 बजे सोए थे राम की मंडी पर नाश्ता करके, तो इसकी वजह से हम लोग को लेट हुई उठने में, तो हम लोग लेट सेलिब्रेट कर रहे हैं आज. पुलिस वाले कुछ रिस्ट्रिक्शंस किए हैं? पुलिस वाले किए बट कॉम्प्रोमाइज कर रहे हैं. सब अच्छा है, पुलिस वालों से कोई प्रॉब्लम नहीं है. बहुत अच्छी तरह से मैनेज कर रहे हैं हर चीज वो लोग, बहुत अच्छी तरह से. तेलंगाना पुलिस ऑलवेज ऑन टॉप. ఓకే, థ్యాంక్ యూ. సో హోలీ రోజు స్పెషల్గా ఈ మీరు ఏదైతే ఇది చూస్తున్నారో ఓన్లీ ఇది సమ్మర్కు సంబంధించి, అంటే సమ్మర్ అంటే శివరాత్రి తర్వాత హోలీ రోజు మాత్రమే ఇది ఈ త్రీదం అనేది పెడతారు ఇక్కడ. సో ఇది ఎందుకు పెడతారు, దీని ప్రత్యేకత ఏందో అడిగి తెలుసుకుందాం. బాయ్, ये काईकू लगाते ओनली होली का दिन में ही ये लगाते हैं? काईकू एक स्पेशल क्या है? स्पेशल ये होली का एंजॉय का रहता है. ये एंजॉय करके अपना होली का ठंडा ही रहता है. इसमें बादाम मिल्क रहता है, इसमें ड्राई फ्रूट रहता है, शुगर रहता है, दूध रहता है इसमें. इसलिए थोड़ा ठंडाई करे तो अच्छा दिमाग रहता है. अपना होलिया खेल लेते हैं उसको, बस तक रहता है. थैंक यू. ओनली होली लगा? ओनली होली रहता है खाली. ओनली होली और महाशिवरात्रि, बस 2 ही दिन रहता है खाली बस. సో ఓన్లీ ఇది శివరాత్రి రోజు అండ్ హోలీ రోజు మాత్రమే ఇది ఆ బాడీ కూల్ కావడానికి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి బాడీ కొంచెం కూల్ కావడానికి, మైండ్ కొంచెం రిలీఫ్ కావడానికి, హెల్త్ కూడా బాగుంటుంది. దాంట్లో బాదం ఇవన్నీ ప్రోటీన్కి సంబంధించిన అన్నీ కూడా కలుపుతారు. సో ఓన్లీ హోలీ రోజు మాత్రమే, శివరాత్రి రోజు మాత్రమే పెడతారు. సో దీని స్పెషల్ ఇది. బాయ్ कैसा सेलिब्रेट कर रहा होली? मेरे सभी कट्टर सनातनियों को हार्दिक शुभकामनाएं होली की. और मेरे सभी भारतीय और कट्टर सनातनियों को मैं यही कहना चाहता हूं, सब मिलजुल के होली खेले बस. जय श्री महाकाल, राजाधिराज महाकाल महाराज की. సో హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. యూత్ ప్రత్యేకంగా యూత్ అయితే చాలా ఉత్సాహంతో హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎట్లా జరుపుకుంటున్నారు హోలీ, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఈ రోజు నేను చాలా వెరీ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో అందరూ వచ్చినారు ఈ రోజు. ఎందుకంటే 2 ఇయర్స్ అయింది రాలే, 2 ఇయర్స్ తర్వాత వచ్చినారు. నేను చాలా వెరీ ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ హ్యాపీ హోలీ టు ఆల్, హ్యాపీ హోలీ తెలంగాణ. 2 ఇయర్స్ తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. అండ్ హ్యాపీ హోలీ టు ఆల్, టు మై ఫ్రెండ్స్, టు మై ఫ్యామిలీ, టు ఇండియా, టు తెలంగాణ. సో పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చెప్పండి, హోలీ ఎలా జరుపుకుంటున్నారన్న? హోలీ మనం ఏంటంటే ఫుల్ ఏమంటారు ఎంజాయ్ గా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది బడిచోడి నుంచి బేగం బజార్ కి. మనం ఏంటంటే బంగ్ తాగుతున్నాం అనమాట. ఇది ఎందుకు తాగుతున్నారు? దీని ప్రత్యేకత అంటే దీని వల్ల మాకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది అనమాట. డ్రింక్ లెక్క ఇది ఒకటి, ఎండాకాలం డ్రింక్. మళ్ళీ శివరాత్రి, ఇది ఉగాది రోజు, హోలీ రోజు చేస్తారనమాట. పోయిన సంవత్సరం ఎలా జరుపుకున్నారు హోలీ? ఈ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? అందరు బండి మీద మంచిగా తాగి తిని ఎంజాయ్ పండుగ. పోలీసులు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారా? ఏం పెట్టలే అండి.